మేడం ఏదో ఒకటి చేయండి లేదా నాకు ఈ లైఫ్ ఎండ్ చేసుకోవాలనిపిస్తుంది అని ఈ రోజు ఒక పేషెంట్ నాతో అన్నప్పుడు అసలు యాజ్ అ పెయిన్ ఫిజిషియన్స్ ఐ డెంట్ హ్యావ్ వర్డ్స్ టు టెల్. దిస్ ఇస్ యాక్చువల్లీ అ కామన్ కండిషన్ కాల్డ్ ట్రైజెమినల్ న్యూరాలజియా అండ్ దీన్ని సూసైడల్ పెయిన్ అని కూడా అంటారు. అండ్ సేమ్ వర్డ్స్ లో ఈ రోజు పేషెంట్ నాతో అలా అనింది, మేడం అసలు ఈ పెయిన్ భరించడం కన్నా అసలు లైఫ్ ఎండ్ చేసుకోవడం బెటర్ అని. 4 years నుంచి ట్రైజెమినల్ న్యూరాలజియా అనే ఒక కండిషన్ తోటి సఫర్ అవుతూ కంప్లీట్ గా ఈ ట్రీట్మెంట్ ఆప్షన్స్ గురించి అవేర్నెస్ లేక అండ్ అమాంగ్ ట్రైజెమినల్ న్యూరాలజియా ఆల్సో దిస్ ఇస్ రేర్. అంటే యూజువల్లీ ట్రైజెమినల్ న్యూరాలజియాలో 3 nerve components ఇన్వాల్వ్ అవుతాయి. అరౌండ్ ద ఐ V1, చీక్ V2 అండ్ V3. ఇలా యూజువల్ గా కామన్ ఎఫెక్ట్ అయ్యేది చీక్ బోన్స్ వరకే, ఇక్కడే పెయిన్ ఉంటుంది. కానీ అరౌండ్ ద ఐ V1 కాంపోనెంట్ అనేది కొంచెం రేర్ అండ్ దానికి ట్రీట్మెంట్ ఆప్షన్స్ కూడా కొన్ని తక్కువ ఉంటాయి. ఈ రోజు ఈ పేషెంట్ దీనికి RF అంటే రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ చేయలేము అని అనుకొని ఆల్మోస్ట్ 3 years పెయిన్ తో సఫర్ అవుతుంది. ఈ రోజు మనం దీనికి రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ ఆఫ్ ట్రైజెమినల్ నర్వ్ అనే ఈ యొక్క వండర్ఫుల్ ప్రొసీజర్ చేసి ఇమ్మీడియట్ పెయిన్ రిలీఫ్ కల్పించాము. సో ఫర్ ట్రైజెమినల్ న్యూరాలజియా ట్రీట్మెంట్ ఆప్షన్స్ చాలా ఉన్నాయి. ఈవెన్ V1 లో కూడా మనం పెరిఫరల్ నర్వ్ బ్లాక్స్ తో పాటు V2 ట్రైజెమినల్ న్యూరాలజియా రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ చేయొచ్చు. సో మీకు కనుక ఎవరైనా ట్రైజెమినల్ న్యూరాలజియాతో బాధపడుతున్నట్టు తెలిస్తే కైండ్లీ ప్లీజ్ బ్రింగ్ దెమ్ అవేర్నెస్ దట్ దీస్ ప్రొసీజర్స్ ఆర్ డన్. యూజువల్లీ మైక్రోవాస్క్యులర్ డీకంప్రెషన్ అనే సర్జరీస్ మాత్రమే ట్రైజెమినల్ న్యూరాలజియాస్ కి చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు మనం మన పెయిన్ క్లినిక్స్ లో రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ తోటి చాలా మటుకు లాంగ్ టర్మ్ పెయిన్ రిలీఫ్ అనేది ఇవ్వచ్చు. సో డూ స్ప్రెడ్ ద అవేర్నెస్. రేపు కలుద్దాం. మీ డాక్టర్ కార్తికా రెడ్డి.